నమస్తే, నా పేరు శివారెడ్డి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సంక్షేమం నడుస్తుందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయితే 1 తారీఖున పెన్షన్లు పంచి పేదలకి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి ఇలా అందరికీ నేనున్నాను అని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించి 5 సంవత్సరాలుగా పెన్షన్లు ఇచ్చారో, అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అవలంబించిన లేదా 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమం సమయానికి అందాలి అనేటటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉందో దానికి చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక రకంగా సంతోషించవలసిన విషయము, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 1వ తారీఖు వస్తే పెన్షన్ పడుతుంది మాకు అని ఎంతో నమ్మకంతో 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు వీళ్ళందరికీ సంతోషకరమైనటువంటి వార్త. అయితే ప్రధానంగా ఈరోజు చర్చించుకోవడానికి గల కారణం ఏంటంటే, చాలామంది అనుకుంటుండేవారు చంద్రబాబు నాయుడు అధికారం వస్తానే ఈ పెన్షన్లు అందకపోవచ్చు సమయానికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతూ ఈ పద్ధతిలో టయానికి అందాలనేటటువంటి టయానికి అందవు అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఈరోజు నేను కూడా అనుకుంటే చేయగలను, సమయానికి ఇవ్వగలను, అదే కాక 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడం ఒకటైతే, అరియర్స్ అంటే గత ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారము రాబో 2-3 నెలల తగ్గుదల ఏదైతే 4,000 రూపాయలకు తక్కువ 3,000 రూపాయలు ఇస్తున్నారు కదా, దానికి 1,000 కలిపి 7,000గా ఇస్తాను జూలై పెన్షన్ ఏదైతే ప్రామిస్ చేశాడో అదే ప్రామిస్ ప్రకారం పెన్షన్దారుల అందరికీ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకు అందవలసినటువంటి ప్రజల సొమ్ము సమయానికి పాత ప్రభుత్వ విధానాలలో అదే విధంగా సమయానికి అందించడం అనేది డెఫినెట్లీ ఏ గుడ్ థింగ్. ప్రజలు కూడా ఈరోజు చాలా సంతోషపడి ఉంటారు సమయానికి అందిందని. అదేవిధంగా రాబో కాలంలో కూడా మరి ఉన్న పథకాలన్నీ కూడా అంటే జస్ట్ ప్రజల సంక్షేమం కొరకు, పేదల సంక్షేమం కొరకు, అర్హులైనటువంటి అభ్యర్థులు అంటే లైక్ ప్రతి ఒక్క పౌరునికి అందవలసినటువంటి అన్ని సంక్షేమాలను ఇదే విధంగా అమలు చేస్తారని, కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ప్రజలతో మమేకమై ప్రజల క్షేమాన్ని కోరుతూ ఇదే విధంగా పాలన సాగిస్తుందని నేను అనుకుంటున్నాను.